బాలు తన ఫ్రెండ్‌ని తీసుకొని మీనా దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు తన ఫ్రెండ్‌కి సైగ చేసి "రేయ్ చెప్పరా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే "ఏంట్రా నేను చెప్పేది? మీ ఇద్దరి మధ్యన నేను దూరడం ఏంటి? నువ్వే డైరెక్ట్‌గా చెప్పుకోవచ్చు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే "రేయ్ మర్యాదగా వెళ్లి చెప్పు మీనాకి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు" అని చెప్పేసైతే మీనా దగ్గరకు తోసేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనాని చూసి వాళ్ళ ఫ్రెండ్ "వాడు నీకు సారీ, థాంక్స్ చెప్పమన్నాడమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎందుకు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే నిన్ను తిట్టాడు కదా! తన కారు పోయిందని. ఇప్పుడు తనే సారీ చెప్తున్నాడు. అలాగే కారు కూడా నీ వల్లే వచ్చిందంట కదా! అందుకే థాంక్స్ చెప్తున్నాడు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే తిట్టిందంతా తిట్టేసి ఇప్పుడు సారీలు అడుగుతున్నారా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం నేను ఇప్పటిదాకా ఎవరికీ సారీ చెప్పలేదు. నీకే చెప్పాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. సరేలే అయితే సారీ చెప్పారు కదా! యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను క్షమించేశాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో మీనాను తీసుకొని కారులోకి ఎక్కుతూ ఉంటాడు బాలు. అది చూడగానే అక్కడ ఉన్న మీనా అయితే ఏంటి నన్నెందుకు కారు ఎక్కిస్తున్నారు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనాని చూసి నువ్వు కళ్ళు మూసుకో నీకొకటి ఇస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే తన కళ్ళను మూసుకుంటూ ఉంటుంది. ఇంతలో గాజులు తీసి మీనాకు ఏస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అయితే నన్ను క్షమించేశారా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఈ విషయంలో క్షమించాను. కానీ ఆ విషయంలో క్షమించలేదు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.